తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు రూపకల్పన కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై స్పష్టత రానప్పటికీ ఒకవైపు రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తుండటం, ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావించిన ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీ కోసం అక్టోబర్ 11న టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 31వ తేదీన ఆఖరి గడువుగా నిర్ణయించింది. అయితే తాజాగా ఆ టెండర్లను పూర్తిగా రద్దు చేసింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ టెండర్ స్థితిలో క్యాన్సిల్ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. తమకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తూ కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే సోమశిలను ఈ జలాలు మళ్లించే అవకాశం ఉంది. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచెర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తుది అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డిపిఆర్ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి. దీంతో డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్సీ పిలిచిన టెండర్లను తాజాగా కూడా రద్దు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. మొదట్లో భావించినట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేపట్టనున్నారు. మూడో సెగ్మెంట్ గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితం చేస్తారు.
ఇక ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్కవేశారు. అంటే గతంలో కన్నా సుమారు 25,000 కోట్ల తగ్గుతుందని జలవనరుల శాఖ భావిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుతో నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. 250 మీటర్ల వరకు ఎత్తిపోస్తే సరిపోతుంది. ఇక తొలి రెండో సెగ్మెంట్లలో పెద్ద మార్పులు ఏమీ ఉండవు. తొలి సెగ్మెంట్లో పోలవరం ప్రకాశం బ్యారేజీకి 13,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండో సెగ్మెంట్ ప్రకాశం బ్యారేజీ బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు పంపిస్తారు. ఈ విభాగంలో 36,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వేగంతో ముందుకు వెళ్తుందో చూడాలి. ఇక బనకచెర్ల ప్రాజెక్ట్ స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రాజెక్ట్ పరిధిని మార్చి అలాగే బనకచెర్ల స్థానంలో నల్లమల సాగర్ రిజర్వాయర్కు అనుసంధానం చేయాలనే ఉద్దేశం వెనుక కారణాలేమిటి? రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రధానంగా కొన్ని ప్రదేశాలలో ఇటు ఏపీలో పరిశీలిస్తే రాయలసీమతో పాటు కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కొన్ని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని కాలువల నిర్మాణాలు కూడా పూర్తి కావడం జరిగింది. మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కాలువల నిర్మాణాలకి కేంద్ర అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టులు 1,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో సమీప ప్రాంతాలలో ప్రాజెక్టు నిర్మాణాలు కనిపిస్తున్నా రైతులకు మాత్రం సాగునీరు ఆ ఏళ్ల తరబడి ఎదురు చూసినా నీరందని పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించి ఆయా జిల్లాలలో సాగునీటితో పాటు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అనుసంధానించడం ద్వారా దాదాపుగా 15 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 30 లక్షల మంది ప్రజల సాగునీటి అవసరాలను తీర్చవచ్చుననే ఉద్దేశంతో ఒక డిపిఆర్ తయారీకి రంగం సిద్ధం చేసింది. వాస్తవంగా పోలవరం నల్లమల్ల సాగర్ ని పరిశీలిస్తే మాత్రం ఇటు గతంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 80,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉండగా తాజాగా ప్రతిపాదనను పక్కన పెట్టి ప్రస్తుతం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు టేకప్ చేయడం ద్వారా దాదాపుగా 49,000 కోట్ల రూపాయలతో ఇటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దాదాపుగా 15 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం ద్వారా ఇటు సోమశిలకు కూడా సాగునీటిని అందించవచ్చునన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం. అదే బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే 80,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మరి కొత్త ప్రాజెక్ట్ తో వ్యయం పెరుగుతుందా తగ్గుతుందా? పోలవరం నల్లమల్ల సాగర్ ప్రతిపాదనలు రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయము కేవలం 49,500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే దీనికి డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో పోలవరం బనకచెర్లకు 89,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా తాజాగా ప్రతిపాదించినటువంటి పోలవరం నల్లమల్ల సాగర్ కి మాత్రం 49,500 కోట్ల రూపాయలతోనే ఇటు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ఇటు నల్లమల్ల సాగర్ కి నీటిని ఎందుకు అందించాలనే ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చిందన్న అంశాలను పరిశీలిస్తే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం వెలుగొండ ప్రాజెక్టును టేకప్ చేశారు. ప్రకాశం జిల్లాలో కనీసం గ్రామాలలో తాగునీటి కూడా నోచుకోకపోవడంతో అటు సాగునీటి అవకాశాలు కూడా లేకపోవడంతో గతంలో వెలుగొండ ప్రాజెక్టుని టేకప్ చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 2 టన్నుల ద్వారా నీటిని తరలించి ప్రకాశం జిల్లా మీదుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల సాగర్ లో దాదాపుగా నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి 3 కెనాల ద్వారా సమీప ప్రాంతాలలో సాగునీటితో పాటు ఇటు ప్రకాశం, కడప, నెల్లూరు
ఈ 3 జిల్లాలలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో టేకప్ చేసిన వెలుగొండ ప్రాజెక్టు మాత్రం 2006లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 980 కోట్ల రూపాయలతో అప్పట్లో ప్రారంభించగా 2005 నాటికి ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 5,500 కోట్ల రూపాయలుగా చేరుకుంది. తాజాగా 2024 నాటికి ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిన వ్యయం పరిశీలిస్తే మాత్రం 10,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 4,900 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు నుంచి కనీసం 1 ఎకరాకు కూడా సాగునీరు అందించని పరిస్థితి నేపథ్యంలో ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కొందరు కూటమి ప్రభుత్వ నేతల దృష్టికి తీసుకురావడంతోనే ఇటు గోదావరి జలాలను నల్లమల సాగర్ కి అందించడం ద్వారా అనుసంధానించడం ద్వారా దాదాపుగా 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం నుంచి 2 టన్నుల తవ్వకం పనులుగా కొద్దిగా చేపట్టాల్సి ఉంది. ఈ శ్రీశైలం సమీపంలోని రిజర్వాయర్ బ్యాక్ సైడ్ నుంచి ఒక 2 టన్నుల తవ్వకం గత కొన్నేళ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ టన్నల్ నిర్మాణం పూర్తయితే తప్ప ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ఈ 4 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అయితే ఆ టన్నల్ నిర్మాణ పనులు నీటికి కూడా పూర్తి కాకపోవడం, ఈ నల్లమల సాగర్ సంబంధించిన రిజర్వాయర్లు కాలువలు పూర్తి అయినా కూడా సాగునీరు అందించలేని పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పోలవరం బనకచర్ల స్థానంలో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రతిపాదనలో తీసుకొచ్చింది. అయితే వాస్తవంగా ఈ గోదావరి జలాలను నల్లమల్ల సాగర్ ద్వారా అనుసంధానిస్తే మాత్రం దాదాపుగా 4 జిల్లాలలో రైతులు దాదాపు 15 లక్షల ఎకరాలకు ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుంది? ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఇటు పోలవరం బనకచర్ల ప్రతిపాదనను ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వాలు కూడా అభ్యంతరం చెప్తూ రావడము, ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్కన పెట్టడం జరిగింది. తాజాగా ఇటు పోలవరం నల్లమల్ల సాగర్ ఈ అనుసంధాన ప్రణాళికకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ డిపిఆర్ తయారు చేసేందుకు అవసరమైన చర్యలను కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయం అంటే పోలవరం బనకచర్లకు ప్రత్యామ్నాయంగా పోలవరం నల్లమల సాగర్ సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసి ఇప్పటికే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. వాస్తవంగా ఈ నల్లమల సాగర్ కు నీటిని అందించడం ద్వారా ప్రాజెక్టు అంచనా వ్యయం తగ్గడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా సుమారుగా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఆదవుతుంది. ఈ నల్లమల సాగర్ కు నీటిని అందించే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పరిశీలిస్తే ఇందులో మొత్తం 49,500 కోట్ల రూపాయలలో 50% రుణము, మరో 20% కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 10%, మరో 20% ప్రైవేటు వర్గాల నుంచి కూడా ఒక 20% రుణాన్ని, మొత్తం 100% 49,500 కోట్ల రూపాయలతో టేకప్ చేసి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రతిపాదనకు సంబంధించి నల్లమల్ల సాగర్ కు నీటిని అందించే డిపిఆర్ మాత్రం జలవనరుల శాఖ అధికారులు సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర జలశక్తి అధికారులకు సమర్పించడం జరిగింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అనుమతి రాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శ్రీను, మరి అసలు ఈ కొత్త ప్రాజెక్ట్ ను ఎలా అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది? వాస్తవంగా ఏటా గోదావరి జలాలు 2,000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా పోతున్న వాటిని అందులో నుంచి ఒక 200 టీఎంసీలు ఇటు బనకచర్లకు మొదట మళ్లించాలనుకున్నారు. ఆ తర్వాత ప్రతిపాదన అభ్యంతరాలతో పక్కన పెట్టగా ఇటు నల్లమల్ల సాగర్ కి అందించాలన్న లక్ష్యంతోనే ఈ పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందని చెప్పవచ్చు. పోలవరం నుంచి ఇటు తాడిపూడి వరద కాలువ ద్వారా దాదాపు ప్రధాన కాలువ ద్వారా నీటిని తీసుకుని వచ్చి అక్కడి నుంచి పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్నటువంటి దామలూరు వరకు, అంటే దాదాపుగా 174 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ ద్వారా నీటిని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇటు హరిశ్చంద్రాపురం వద్ద ఉన్నటువంటి ఒక నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఇటు నల్లమల్ల సాగర్ కి దాదాపుగా ఈ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నల్లమల్ల సాగర్ వరకు ఉన్న మధ్యాహ్నం ఉన్నటువంటి 29 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్ సంబంధించి మొత్తం 2 టన్నుల తవ్వకం చేపట్టాల్సి ఉంది. కేవలం 29 కిలోమీటర్ల
దూరం ఉన్న ఈ 29 కిలోమీటర్ల మార్గంలో 2 టన్నుల తవ్వకం చేపట్టడం ద్వారా ఇటు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నల్లమల్ల సాగర్ కి నీటిని ఎత్తిపోయాలన్నది ఈ పోలవరం నల్లమల్ల సాగర్ యొక్క ప్రాజెక్టు లక్ష్యం. రైట్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.